అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబల్జల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని మంత్రి సుభాష్ అన్నారు. ఆయన పేరు చెప్పుకునే మేమంతా పదవులు పొందామన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి తనకు శెట్టిబల్జ కులస్తులకు దేవుడు లాంటి వారని అన్నారు. స్థలదాత మామిడి శెట్టి సత్యనారాయణ, విగ్రహదాత పాలిక శ్రేణులను మంత్రి సుభాష్ అభినందించారు. ఈరోజు మా జాతిపిత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. అల్లవరంలో ఆయన పుట్టిన సొంత మండలం ఇది. బోడస్కూరు గ్రామంలో పుట్టారు ఆయన. మరి ఈ అల్లవరం మండలంలో బోడస్కూరు కూడా ఒక భాగమే కాబట్టి అందులో తొలి విగ్రహం దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం స్థాపించడం జరిగింది. ఆయన పేరు చెప్పుకునే ఎవరో అయినా సరే పదవులు పొందినా ఏం పొందినా మరి ఈ రోజున ఆయనది ప్రప్రదంగా ఆయన విగ్రహం సొంత మండలంలో పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మామిడిశెట్టి సత్యనారాయణ గారు ఈ యొక్క స్థలదాత, అలాగే విగ్రహదాత పాలిక శ్రీని గారు మరి ఈరోజు ఘనంగా ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మాకున్న ఏకైక దేవుళ్ళు లాంటి వారు శెట్టిబల్జీ కులానికి శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన తొలిగొండ సంఘాలను ఏర్పరిచి అలాగే సంఘాలను రిజిస్ట్రేషన్ చేస్తూ మరి ఐక్యత అనేది చాటి ఒక గౌరవాన్ని శెట్టిబల్జీ కులానికి ఒక గౌరవాన్ని తీసుకుని వచ్చిన మహనీయుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. మరి ఆయన వారసులు కూడా ఆయన్ని ఈ రోజు వరకు కూడా స్మరించుకుంటూ ఈ శెట్టిబల్జీ కులం అంతా ఉందంటే ఆ రోజు ఆయన 100 సంవత్సరాల క్రితమే తొలిగొండగా ఏ సంఘాలు లేనప్పుడు తొలిగొండ ఈ శెట్టిబల్జీ సంఘాలను ఈ శెట్టిబల్ల జాతి బిడ్డ, మా జాతికి దిశ మా జాతి పితనటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఈ అల్లవరం సెంటర్లో పెడతాం నిజంగా మా యొక్క జాతి అదృష్టంగా భావించాలి. ఎందువల్లంటే ఒకప్పుడు పూర్వం చీకటి యుగంలో శెట్టిబల్జీ అనే పరిస్థితి ఎలా ఉంటుందంటే దొమ్మేటి వెంకటరెడ్డి గారు రాకముందు చాలా చీకట్లో ఉండేవారు. మహానుభావుడు అడుగుపెట్టిన తర్వాత ఈ రోజున ప్రతి శెట్టిబల్జ కూడా ఇవాళ కాలు రెగరేసుకొని నిటారుగా నిలబడి మీసం మెలేస్తున్నామంటే ఆ రోజు ఆ మహానుభావుడి జాతిని స్థాపించబట్టి ఆ రోజున మీకు స్వాతంత్రం రాకముందు అయినా విద్యాభివృద్ధికి అన్ని రకాలుగా స్కూల్స్ కానీ వాటికి కానీ ఎంతో ల్యాండ్లో పొలాలు రాశారు స్కూల్స్ ఎడ్యుకేషన్ నిమిత్తం. ఆయన ఒక జాతి నాయకుడే కాదు, నిరుపేదల పట్ల ప్రతి పిల్లవాడు చదువుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా చదువు రూపంలో ఎదురు రావాలని ఉద్దేశంతో అనేక ఎకరాలు స్కూల్స్ కట్టించిన ఘనత ఆ మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారికి ఉంది. ఈ శెట్టిబల్జ